వేములవాడ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది. సోమవారం వేములవాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం దంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం 6 గ్యారెంటీలు అమలు చేస్తుందని, పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కూరగాయల కుమరయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మా ఆదిశీల గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అయినందుకు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పెట్టిన యొక్క నమస్కారాలు. నేను తప్పనిసరి అన్ని రంగాల ముందుండి ఎమ్మెల్యేతోటి కూడా అన్ని పనులు చేసుకొని అందరం కలిసికట్టుగా ఉండి అన్ని పనులు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. నామాల ఉమా లక్ష్మీరాజం గారు సెస్ డైరెక్టర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆదిశేనన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరంలో ఏం చేయలేదు. వాళ్ళు ఏ అభివృద్ధి కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని వారు నమ్మి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి సాదరంగా ఆహ్వానం తెలిపి మా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం గారు సుదీర్ఘ అనుభవం రాజకీయంగా ఉన్న వ్యక్తులు ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు అభ్యున్నతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఈరోజు వారు జాయిన్ అవ్వడం జరిగింది. వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈరోజు నుండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా వాళ్ళను ఉంచుతూ, మరియు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ వారి సేవలు గుర్తించే విధంగా, ముందడికి తీసుకుపోయే విధంగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు చూసుకుంటారని ఈరోజు వారు జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇక ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో బలహీన వర్గాల కోసమే పనిచేస్తుందని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు వేములవాడ మాజీ మున్సిపల్ చైర్మన్ నామాల ఉమా లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతానికి సెస్ డైరెక్టర్గా ఉన్న వారు ఇద్దరు ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో ముందు పోతున్నాడు కాబట్టి ఆశీన నాయకత్వంలో మాకు అభివృద్ధి కావాలంటే ఆశీన నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచన కొద్దీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు వచ్చినందుకు వారికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేములవాడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నామాల ఉమా లక్ష్మీరాజం గారు ప్రస్తుతం వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే, ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైందని చెప్పని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వారికి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఈ ఇద్దరు జంటను నామాల లక్ష్మీరాజన్ కూడా గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా, వేరల పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పడం జరిగింది. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మాట చెప్తూ ఈ రోజు నుంచి మీరు కూడా
ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు అందేలా మీరు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా తీవ్రమైనటువంటి కృషి సల్పుతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా దీనికి నా వైపు నుంచి పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా వేరే నియోజకవర్గ ప్రజలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను అభివృద్ధి చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పినటువంటి అంశం దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ రాబో లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు మీ అందరూ కూడా సహకారం అందివ్వాలని